ఫ్రెండ్స్, ఈరోజు పాడేరులో కాంప్లెక్స్ దగ్గర పెద్ద జామ పండు అయితే కొన్నాము. చూడండి ఎంత పెద్దగా ఉందో, చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత జామ పండు తింటున్నాము. ఓకే, జామ పండుని ఫస్ట్ మనం నీట్గా శుభ్రం చేసుకుందాం. వాటర్లో కడగందే ఫ్రూట్స్ బయట నుంచి తెచ్చింది అయినా సరే, బయట అయినా సరే అస్సలు తినం మేము. ఇప్పుడు నీట్గా కడిగేసిన తర్వాత దీన్ని కట్ చేసి ఉప్పు కారం వేసుకొని తింటే ఉంటుంది. వావ్! జామ పండు టేస్ట్ ఎలా ఉంటుందని అందరం కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నాము. కట్ చేస్తున్నంతసేపు మా అందరి కళ్ళు కూడా జామ పండు మీదే ఉంది. మొత్తానికి కట్ చేసిన తర్వాత ఉప్పు కారం లైట్గా మిక్స్ చేసాము. చేసిన తర్వాత తిన్నాము. చాలా టేస్టీగా ఉంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత స్వీట్గా ఉంటుందని. ఈ జాంపళ్ళు 100కి 3 అనమాట. 100కి 3 పళ్ళు ఇచ్చారు. అయితే 100కి 3 పళ్ళు తీసుకోవచ్చా లేదా అనుకున్నాము. మొత్తాన్ని తీసుకొని ఇప్పుడైతే టేస్ట్ చేసిన తర్వాత ఓకే, 100కి 3 పళ్ళు కొనొచ్చు అనిపించింది. ఎందుకంటే అంత స్వీట్గా ఉన్నాయి. లైట్గా మా ఫ్రెండ్ ఉప్పు కారం కలుపుతుంది. దాంతో టేస్ట్ చేస్తే ఇంకా టేస్టీగా ఉంది. ఫస్ట్ మేము 100కి 3 వేస్ట్ అనుకున్నాము. బట్ ఇప్పుడు తిన్న తర్వాత మాత్రం మళ్ళీ ఇంకోసారి వెళ్ళి కొని తెచ్చుకోవాలనిపించింది. మళ్ళీ సండే వెళ్ళి మళ్ళీ 100కి 3 ఉంటాయో లేదో తెలియదు. ఉంటే కనుక ఖచ్చితంగా తెచ్చుకోవాలి. మీరు కూడా పాడేరులో ఎవరైనా ఉంటే కనుక కాంప్లెక్స్ దగ్గర చాలా బాగున్నాయి. మీరు కూడా కొనుక్కోండి. ఖచ్చితంగా పండ్లను కడిగే తినాలి. కడగకుండా తినకండి. ఎందుకంటే రోడ్డు మీద ఫ్రూట్స్ అమ్మినప్పుడు వాటి మీద వెహికల్స్ రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఆ డస్ట్ ఎగిరి వాటి మీద పడతాయి. సో అలాగే అమ్మే వాళ్ళు కూడా అక్కడెక్కడ ముట్టుకొని ఆ డస్ట్ అదంతా ముట్టుకొని, కాబట్టి ఖచ్చితంగా ఫ్రూట్స్ కొన్నప్పుడు దాన్ని వాష్ చేసే తినాలి.